మోడీ విదేశాంగ విధానంతో భారత్ కు మేలు జరగడం కల్లా అంటున్న కాంగ్రెస్ నేతల వాదనల్లో నిజముందా? అసలు విదేశాల్లో కాదు, దేశంలో రైతుల కష్టాలు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి, వాళ్ళ గోడు వినండి అంటూ రాహుల్ చేసిన విమర్శల్లో వాస్తవం ఎంత? అసలు మోడీ చేస్తున్న విదేశీ టూర్లు, పెట్టుబడులు దౌత్య నీతి కోసమా, లేక తనను తాను అంతర్జాతీయంగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికా? మోడీ వరుసపెట్టి విదేశీ యాత్రలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు దేశానికి భారీ ప్రాజెక్టులు కొన్ని వచ్చినా అవేమీ అంత స్థాయిలో లేవంటూ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు మోడీని ఎండగడుతూనే వస్తోంది. అయితే ఈ విదేశీ యాత్రలు కేవలం మోడీ తనను ప్రమోట్ చేసుకోవడానికే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, దీనికి కారణాలు కూడా చూపిస్తున్నారు యూపీఏ నేతలు. ఇప్పుడు ఎన్డీఏ సర్కార్కి కేవలం లోక్సభలోనే బలం ఉంది తప్ప రాజ్యసభలో బలం లేదు. తాజా రాజ్యసభ ఎన్నికల తర్వాతే అక్కడ ఎన్డీఏ బలం పెరుగుతుందా లేదా అన్నది తేలుతుంది. అంటే గడిచిన ఈ 2 ఏళ్లలో మోడీ ఎలాంటి బిల్లులు ప్రవేశపెట్టినా అవి నెగ్గటం కష్టమే. అందుకే చాలా బిల్లుల్ని ఆర్డినెన్స్ రూపంలో తెరపైకి తెస్తున్నారు మోడీ. సో ఈలోగా తనను తాను ఇంటర్నేషనల్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికే మోడీ ఇలా పనిగట్టుకుని విదేశీ యాత్రలు చేస్తున్నారన్నది కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శ. మోడీ విదేశీ యాత్రల మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఆయన్ను ఒక్కసారైనా భారత్ని కూడా పర్యటించమనండి అంటూ రాహుల్ గాంధీ విమర్శించడమే కాదు, దేశ విదేశాలు తిరగడం కాదు, ఒక్కసారి ఇక్కడికొచ్చి రైతుల కష్టాలను చూడమనండి అంటూ చురకలంటించాడు కూడా. ఇప్పటి వరకు మోడీ తన విదేశాంగ విధానంతో సాధించింది ఏదీ లేదన్నది కాంగ్రెస్ చేస్తున్న విమర్శ. మోడీ ఏదో మాయను చూపించి మోసం చేస్తున్నారు తప్ప వాస్తవాలను దాచిపెడుతున్నారంటూ విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇలా విదేశాలకు రెక్కలు కట్టుకుని వెళ్లి వాలిపోయే మోడీ మన దేశానికి వచ్చిన విదేశాల అధ్యక్షుల్ని పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. గతేడాది బీహార్ ఎన్నికల టైంలో ఇండియా ఆఫ్రో ఫోరం సమిట్ కి హాజరు కాకుండా మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, అతిథి దేవో భవ అంటూ మోడీ చేస్తున్న ప్రచారం ఇదేనా అంటూ విమర్శించారు. అంతేకాదు, రాజకీయంగా మోడీ విదేశీ యాత్రలు ఇంతవరకు భారత్ కి చేసిందేమీ లేదన్నది మరో విమర్శ. ఎందుకంటే భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కు హఠాత్తుగా వెళ్లొచ్చిన మోడీ ఇంతవరకు సాధించిందేమీ లేదన్నారు. కనీసం సరిహద్దుల్లో శాంతి ఒప్పందాల్ని కూడా ఓకే చేయించలేకపోయారు. ఉగ్రవాదంపై పోరుకు తనతో కలిసి రండంటూ ప్రపంచ దేశాలను ఆహ్వానిస్తున్న మోడీ తన పొరుగు దేశాన్నే అందుకు ఒప్పించలేకపోయారన్న విమర్శలున్నాయి. పాకిస్తాన్తో ఇప్పటివరకు ఎలాంటి సత్సంబంధాలు కూడా ఏర్పాటు చేయలేకపోయారన్నది మోడీ మీద కాంగ్రెస్ చేస్తున్న అతిపెద్ద విమర్శ. తన ప్రమాణ స్వీకారానికి పాక్ ప్రధానిని పిలిచారు. ఆయన మనవరాలి పెళ్లికి ఈయన వెళ్లొచ్చారు. కానీ ఇప్పటికీ సరిహద్దుల్లో తుపాకుల మోత మోగుతూనే ఉంది. 26/11 ముంబై దాడుల దర్యాప్తులో ఇప్పటివరకు పాక్ రవ్వంత సహకారం కూడా అందించలేదు. ఇవన్నీ కాదు, మోడీ పాక్ వెళ్లొచ్చిన వారం రోజులకే పఠాన్కోట్ మీద జరిగిన ఉగ్రదాడికి ఏం సమాధానం చెప్తారంటూ మోడీని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. ఇదొక్కటే కాదు, ఇప్పటికీ కాశ్మీర్ సమస్య నిప్పుల కుంపటిలా రగులుతూనే ఉంది. అందువల్ల ఎప్పుడు పాకిస్తాన్తో మైత్రి ఉంటుందో, ఎప్పుడు శత్రుత్వం ఉంటుందో, ఎందుకు ఉంటుందో తెలియని ఓ ఆగమ్య గోచర విదేశాంగ విధానాన్ని పాకిస్తాన్ విషయంలో అనుసరిస్తున్నారు. చైనా విషయంలో కూడా జపాన్ వెళ్ళి చైనా పట్ల పరోక్షంగా ప్రకటనలు చేశారు. ఇది సహజంగానే చైనాకు కోపం వస్తుంది. చైనా కోపం వచ్చి చైనా తీవ్రవాదుల విషయంలో భారత్కు వ్యతిరేక వైఖరి తీసుకుంటే మళ్ళీ చైనా పట్ల కొంత వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. ఇమీడియట్గా చైనా నిరసన తెలుపుతూ మళ్ళీ మార్చుకున్నారు. భారతదేశము చైనా పాకిస్తాన్లతో సంబంధాలు పెట్టుకోవాలి, అదే సమయంలో వాటి పట్ల ఒక స్థిరమైన విదేశాంగ విధానం ఉండాలి. ఇక మోడీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా శపథం చేసి చెప్పిన దావూద్ విషయం ఇంకా అపరిష్కృతంగానే ఉంది. 100 రోజుల్లో దావూద్ని వెనక్కి రప్పిస్తానన్న మోడీ 2 ఏళ్లైనా ఆ విషయంలో రవ్వంత పురోగతి కూడా సాధించలేదు. దావూద్ ఎక్కడ ఉన్నాడన్న విషయం అడ్రస్తో సహా బయటపడినా కనీసం పాకిస్తాన్ను గట్టిగా ప్రశ్నించే ధైర్యం కూడా చేయలేకపోయారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక్క పాకిస్తానే కాదు, మరో పొరుగు దేశం చైనాతో కూడా అదే స్థాయిలో విభేదాలున్నాయి. సరిహద్దుల్లో చైనా సేనలు నిత్యం భారత్ భూభాగంలోకి చొచ్చుకొస్తూనే ఉన్నాయి. చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ భారత్కు వచ్చినా ఆయనతో శాంతి ఒప్పందం కుదుర్చుకోలేకపోయారన్నది మోడీ మీద మరో విమర్శ. జింగ్ పింగ్ పర్యటిస్తున్న టైంలోనే చైనా సేనలు అరుణాచల్ ప్రదేశ్ లో 2 కిలోమీటర్లు ముందుకొచ్చాయి. కానీ దీని గురించి మోడీ పల్లెత్తు మాట కూడా ప్రశ్నించలేకపోయారు. ఇక మోడీ ఈ పర్యటనలతో తనపై ఉన్న గోద్రా అల్లర్ల మచ్చను చెరిపేసుకుంటున్నారని, మోడీ విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చుతో పోలిస్తే వచ్చింది ఎక్కువేమీ కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎవరెన్ని విమర్శలు చేసినా మోడీ విదేశాంగ విధానం మాత్రం తక్షణ ఫలితాలను ఇవ్వకపోయినా దీర్ఘకాలంలో భారత్ భవిష్యత్తుకు అండగా ఉంటుందన్న అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
నాడు నెహ్రూ అనుసరించిన అలీన విధానం, ఆపై ఇందిరా అడుగులేసిన దౌత్య విధానాల తర్వాత ఆ స్థాయిలో భారత్ను ప్రపంచ పటంపై హైలైట్ చేస్తున్న ప్రధాని మోడీయే. అంతేకాదు రాజీవ్ గాంధీ వంటి ప్రధానులు అప్పట్లో శ్రీలంక వంటి దేశాలకు పీస్ కీపింగ్ ఫోర్స్లను పంపడంతో దూరమైన మైత్రిని మోడీ పునరుద్ధరిస్తున్నారు. మోడీ చేస్తున్న ఈ విదేశీ పర్యటనలు ఆయన్ను విశ్వ నరేంద్రుడిని చేశాయి. దాంతోపాటు భారత్ను కూడా మరో అగ్రరాజ్యం చేస్తే అంతకన్నా కావాల్సిందేముంటుంది? ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.